వెల్కమ్ టు ఆల్వేస్ వెల్లమ్మ ఛానల్. వేసవికాలం వచ్చేసింది. చల్లగా తినడానికి కమ్మగా చేసుకోవాలి. అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే ఏకైక పూర్వకాలం నుంచి వస్తుంది ఆచారం మజ్జిగన్నం, పెరుగన్నం. సో దాంట్లో రకరకాల విధాలుగా చేసుకొని తింటారు. అలా మనం కూడా మా అమ్మమ్మ చెప్పిన హెల్త్ ట్రిక్ని మీకు చూపించేస్తున్నాం. అన్నాన్ని స్పూన్తో మెత్తగా నలిపేయండి. కొంచెం కల్లుప్పు యాడ్ చేసి దాంతోపాటు పెరుగు తక్కువ వేయండి, ఎక్కువ వేయద్దు, తక్కువ పెరిగేసి అన్నంలో బాగా మిక్స్ చేయండి. తర్వాత కొంచెం వాటర్ పోసి ఎక్కువ వాటర్ కాదు, తక్కువ వాటర్ కాదు, ఒక మాదిరిగా వాటర్ పోసేసి బాగా మిక్స్ చేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని యాడ్ చేయాలి. తర్వాత కొంచెం ఒక 2-3 మినిట్స్ ఆగి తింటే ఉంటుంది, అదిరిపోతుంది అనమాట. వేసవి కాలం వచ్చేసింది కదా అని చెప్పేసి వేడి వస్తువులు ఎక్కువ తింటే వేడెక్కిపోతుంది. అలా కాకుండా చల్లగా కూల్గా మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. వేడిని తగ్గించింది. ఉల్లిపాయ వల్ల ఉపయోగం ఏంటంటే మన పంటికి రుచిని ఇస్తుంది. ఉల్లిపాయ వల్ల ఆహారంతో పాటు ఆహారాన్ని పెంచడమే కాకుండా ఉల్లిపాయని మనకి ఆరోగ్యాన్ని ఇస్తూ రుచినిస్తుంది. వేసవి కాలంలో వేడిని తగ్గిస్తుంది. ఏంటిది? మజ్జిగ. సో రుచి ఆరోగ్యం రెండు ఏకమవుతుందని కదా. ఉల్లిగడ్డలో సి విటమిన్ ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, జుట్టుకు మేలు జరుగుతుంది, ఫైబర్ ఉంటుందన్నమాట, విటమిన్స్ ఉంటుంటాయి. సో మండే ఎండలకి చల్లగా రుచిగా తినేది మధ్యాహ్నం టైంలో తినేయండి, చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. మనం ఎన్ని కళలు కన్నా కళ్ళని నిజం చేసుకోవాలంటే ముందు మనకు ఆరోగ్యం ఉండాలి, కాబట్టి జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.